హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్ద మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ నారి నారి నడుమ మురారి మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ అలానే వీటితో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 గుస్తాఖ్ ఇష్క్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 27 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని జనవరి 27 నుంచి. ఇక నెంబర్ 2 పతంగ్. సో ఈ మూవీ మనకి థియేటర్స్లోకి అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సనెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ సనెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 30 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పతంగ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్నెక్స్లో జనవరి 30 నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 3 వండర్ మ్యాన్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జనవరి 28 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జనవరి 28 నుంచి. ఇక నెంబర్ 4 డాల్. సో ఇది కూడా ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే జనవరి 30 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జనవరి 30 నుంచి ఈ వెబ్ సిరీస్ని. ఇక నెంబర్ 5 సైక్ సిద్ధార్థ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయ్యింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి Feb 4 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సైక్ సిద్ధార్థ్ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఆహాలో Feb 4 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 వన్ పీస్ సీజన్ 2. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ సంబంధించి మనకు ఆల్రెడీ సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ సిరీస్ మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకి రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటుందంటే మార్చ్ 10 నుంచి ఈ సిరీస్ని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా వన్ పీస్ సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో మార్చ్ 10 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీలో మనకి రోషన్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ జనవరి 29 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఛాంపియన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో జనవరి 29 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 నారి నారి నడుమ మురారి. సో ఈ మూవీలో మనకి శర్వానంద్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే
రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 11 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 11 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 4.10 కోట్లు, సిరెట్లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 5.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 10.74 కోట్ల షేర్ని అండ్ 19 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 88 లక్షలు అండ్ ఓవర్సీస్లో 3.8 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 15 కోట్ల షేర్ని అండ్ 28 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి 4 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి Feb 14th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నారి నడుము మురారి మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ప్రైమ్ వీడియోలో Feb 14th నుంచి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వాచ్ చేయొచ్చు. ప్రెసెంట్ ఈ మూవీ థియేటర్స్లో మంచిగా రన్ అవుతుంది. ఇక నెంబర్ 9 మనశంకర్ వరప్రసాద్ గారు. సో ఈ మూవీలో మనకి చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి 14 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 14 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 43 కోట్లు, సీడెట్లో 21 కోట్లు, ఉత్తరాంధ్రలో 20 కోట్లు అండ్ ఈస్ట్లో 14 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 136 కోట్ల షేర్ని అండ్ 206 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12 కోట్లు అండ్ ఓవర్సీస్లో 18 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 167 కోట్ల షేర్ని అండ్ 273 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 120 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి 45 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి సూపర్ హిట్ అయితే ఉందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ కూడా జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే Feb 12th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు G5లో Feb 12th నుంచి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెసెంట్ ఈ మూవీ మంచిగా థియేటర్స్లో రన్ అవుతుంది. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది బెన్సెట్టి మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ ఇయర్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ రీసెంట్గా ఈ మూవీకి సంబంధించి టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మూవీ ముందుగా మన తెలుగులో 2.65 కోట్లు అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 2.85 కోట్లు అండ్ కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఈ మూవీకి థియేటర్స్లో మంచి టాక్ వచ్చింది. బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన 1 month తర్వాతే ఓటీటీకి అయితే రావాలి. బట్ ఈ మూవీ మనకి రిలీజ్ కాలేదు బికాస్ ఆఫ్ వీళ్ళకి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అందుకే ఈ మూవీని వాళ్ళు హోల్డ్ చేసి అయితే పెట్టారు. అండ్ ఇప్పుడు వరకు ఈ మూవీ మనకి ఇంకా ఓటీటీకి అయితే రాలేదన్నమాట. అండ్ రీసెంట్గా ఒక బజ్ అయితే వస్తుంది ఈ మూవీ మనకి ఈ ఇయర్లో Feb or Marchలో ఓటీటీకి అయితే వస్తుందని. సో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. బట్ అంతగా ఈ మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. బట్ వీడియో అండ్ ఆడియో అంత క్లారిటీ అయితే ఉండదు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే గైస్ అండ్ దిస్ ఎపిసోడ్ థాంక్స్ ఫర్ వాచింగ్.